మహర్షి చూసిండా? చూశాడు. గప్పుడు పక్కన కూర్చొనికి పద్యం రాసుకోబోతే పోయి ఏనుగుని కాపాడొచ్చు కదా. అంటే శ్రీ మహావిష్ణువు వచ్చి కాపాడతాడని. ఏ విష్ణు ఏడుంటాడు? వైకుంఠంలోనే. ఆహా, పక్కనున్న గీన ఓనికి చేత కాదు గాని ఎక్కడో ఉన్న విష్ణు వస్తాడని ఎట్లాగిండు? ఏహే, ఒక పక్కన ఏనుగు చస్తుంటే డిస్కవరీ ఛానల్ చూసినట్టు చూసి కూసున్నాడు. గట్ల సుఖపడిండు కాబట్టే సుఖ మహర్షి అని ఉంటారు. తప్పమ్మా, మహర్షుల్ని అలా అనద్దు. అంట పిలిచినప్పుడు రాకుంటే దేవుణ్ణి కూడా అంట. దేవుడెందుకు రాడమ్మా? పిలిస్తే పలుకుతాడు. పిలిస్తే పాలవాడే వలకడు, పొరిగితే ఆటే వలకడు, ఇక దేవుడికెళ్ళి వలుకుతాడు. మా అమ్మని చంపుతుంటే కాపాడమని కోటి మంది దేవతల్ని పిలిచుంటది. ఒక్క దేవుడైనా వలికిండా, వచ్చి కాపాడిండా? నా తల్లి కోసం ఎన్ని రోజులు ఏడ్చినా మా అమ్మను ఒక్కసారి చూపివని ఎన్నిసార్లు మొక్కినా తల్లి లేని బిడ్డ లెక్క పెరిగిన మరొక్క వారన్న వల్కిండా లే రాడు. అందుకే నేను దేవుని మొక్క. అమ్మా, మరి దేవుడికి పూజలు ఎందుకు చేస్తున్నావు? శాస్త్రాలు పురాణాలు ఎలా నేర్చుకున్నావు? కొంపు మునిగింది, ఇప్పుడు ఏం చెప్పాలి? అంటే తాతగారండి, అవి నేర్చుకుంటేనైనా దేవుడు పలుకుతాడని నేర్చుకుందండి. మీ నానమ్మ ఫోన్ చేసిందే. మా నాన్నమ్మ గారా, ఏది ఇలా ఇవ్వండి. మీ నాన్నమ్మ కాదే, మా నాన్నమ్మ. ఇటీ నేను మాట్లాడతా. సారీ. అయితే నువ్వే మాట్లాడు. కానీ ఇప్పుడు నువ్వు గీతవి. ముస్లి గిస్లి అని అనుకు, నాన్నమ్మ గారండి అను. సరే అట్లనే. హలో నానమ్మ గారండి. అమ్మ గీత, ఎలా ఉన్నావమ్మా? మీ మోహన్లా ఉన్నానండి. నా మొహమా? అంటే మీ మొహం ఎంత బాగుంటుందో కదండి, నేను కూడా అంత బాగున్నానండి. అలాగా, థ్యాంక్ యూ. అవును, ఫోన్ చేసావా? చేశానండి. జాగ్రత్తమ్మా, అసలే ఆ కోత్తో వెళ్ళావు. కోత ఎవరండి? అదేనే, శ్వేత. ఆ పిసినారిది పక్కనుందంటే నీ తిండి కూడా లాక్కొని తనే తినేస్తుంది. నీ తల్లి నన్ను తిడతావే, చెప్తానే నీ పని. నాకు తెలీదా అండి, ఇక్కడ అమ్మమ్మ గారు నన్ను ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నారండి. కూరలన్నీ వండి పెడుతున్నారండి. తాతయ్య అయితే మరీను ఊరంతా తిప్పి చూపిస్తున్నారండి. ఒక్క మాటలో చెప్పాలంటే మీకంటే వీళ్ళే బాగా చూసుకుంటున్నారండి. వామ్మో, ఆ పంతులు వాళ్ళ ఆవిడ కలిసి నా మనవరాల్ని లాగేసుకునేటట్టున్నారు. ఇలాగే వదిలేస్తే ఇది అక్కడే ఉండిపోతాను అన్న ఆశ్చర్యపడక్కర్లేదు. అర్జెంటుగా ఏదో ఒకటి చెప్పి దాని మనసు విరగొట్టేయాలి. చూడమ్మా, మీ అమ్మమ్మ తాతయ్యలు పెద్ద కిలాడీలు. అలాగా అండి. అమ్మమ్మ గారు మీతో మాట్లాడతారంట. అవును తల్లి, మీ అమ్మ ముందే అదో ముచ్చు మొహంది.
పైకి కనిపించినంత మంచిది కాదమ్మా. కావాలంటే దాని మొహాన్ని దగ్గరికెళ్ళి చూడు. ఉడతలు పట్టలేక మిడతలు పట్టుకునే దానిలా ఉంటుంది. దాని రాత బాగుండి నాకు వియ్యపురాలైంది. లేదంటే నా ఇంట్లో అంట్లు దోమిచ్చేదాన్ని. నిజమా నానమ్మ గారండి? అయ్యో పచ్చి నిజాలమ్మా. మరి మా తాతగారు తాతగారు మీతో మాట్లాడతారంట. వాడు మిడిగుడ్ల మిడత మొహం. ఊరంతా ఉన్నాడన్న మాటే గాని ఉల్లిపాయంత బుర్ర కూడా లేదే. అందుకే మీ అమ్మని క్రమశిక్షణగా పెంచలేదు. ఆ బుడబుక్కల వాడికి గనక కరెక్ట్ గా పెంచడం వచ్చుంటే పైసా కట్టం లేకుండా నా ఇంటి కోడలయ్యుండేదే కాదు. అంతా పనికి మళ్ళీ పంతుల వల్లే అయ్యింది. వాడికి నామాలు పెట్టుకోవడం, ఎదుటి వాళ్ళకి పంగనామాలు పెట్టడం తప్ప ఏమీ తెలీదు. వాడితో కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా. నిజమా నానమ్మ గారండి? అంతేకాదమ్మా, చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో ఇవన్నీ వాళ్ళతో చెప్పద్దే. నేను చెప్పడం ఏంటండి? ఆల్రెడీ మీరే చెప్పారు కదండి. నేను చెప్పడం ఏంటే? ఇప్పటిదాకా మాట్లాడింది నువ్వు వాళ్ళతోనే కదా. వాళ్ళకు ఫోన్ ఎందుకిచ్చావే? మళ్ళీ ఏమంటావా? ఈ గీతకి ఏమై చచ్చింది? ఒక్క రోజుకే వాళ్ళ పక్కన వెళ్ళిపోయింది. లాభం లేదు. సహజమైనంత తొందరలో దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చేయాలి. తమాషా తమాషగా కథ చెప్పు తాత. పడుకోండి, కథ చెబుతాను. నువ్వు కూడా పడుకోవే. నేను లోపల పడుకుంటాను, మీ మనవరాళ్ళతో మీరే పడుకోండి. సరే, నీ ఇష్టం. నేనేం చేస్తాను? ఆ. ఓ మంచి పాట పాడతానే. పాడండి. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి. ఆ రాజుకు 7 కొడుకులున్నారు. వారు పూజ చేస్తోంది నువ్వా? మరి గీతేది? నేనే కదండి గీతని. ఆ? నువ్వా? గీతెందుకు, నేను ఉన్నాను కదండి అంటున్నానండి. ఆ? ముందు హారతి తీసుకోండి. పూజ చేయాల్సింది అది కదా. అయ్యయ్యో. గీతా, అమ్మ గీతా, గీతా, అమ్మ గీతా, 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 అమ్మ గీతా,
ఎక్కడున్నావే? అమ్మో గీత పూజ చేసినట్టుంది. నేను నిద్ర లేవలేదని తెలిసిందో ముసలిది దంపుతుంది. గీత ఎక్కడున్నావు అమ్మా? అమ్మో ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మా గీత, ఏంటే అసలు అది లేచిందా? లేచిందండి, లేచింది. మరి పలకదే. గీత, గీత, పెరట్లో ఉందేమో చూసొస్తానుండండి. గీత, గీత, అమ్మా గీత. అమ్మయ్యా, ఇప్పుడు స్నానం చేసిన అంటే నమ్ముతారు. ముఖానికి పొట్టు లేదుగా, బొట్టు కావాలి ఎట్లా? తాతగారండి. ఏంటి పాప? ఏంటమ్మా ఇది? బొట్టు మా అమ్మమ్మకు చెప్పినవో నీ మీదొట్టు. ఆ? అమ్మో, దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఇది పెద్ద కంచులా ఉందే. గీత, ఇక్కడేం చేస్తున్నావే? గీ తాత సూర్య నమస్కారాలు ఎట్లా చేయాలి అని అడిగిండు, గదే చూపిస్తున్నా. నేనా? అలాగా, ఇంత వయసు వచ్చింది, సూర్య నమస్కారం కూడా తెలీదా? వెధవ జన్మ. సరే సరే, త్వరగా రా, వచ్చి పూజ చేసుకో. నేను ఇప్పటిదాకా నా అమ్మమ్మ తెల్లవారుజామునే లేచి పూజ చేసి శ్వేతం లేపి హారతి ఎట్లు ఇవ్వన్నో నేర్పి గీ ఇక్కడికొచ్చిన అప్పటి సంధి అది హారతి తెచ్చుకుంటూనే ఉంది. పాపం, దానికి హారతి తప్ప ఏం రాదనుకుంటా. సర్లే, త్వరగా రా, టిఫిన్ చేద్దాం. వస్తా. ఆ? ఏం చేస్తున్నారు తాతయ్య గారు? చనిపోయిన మా అమ్మకు చక్కెర పెడుతున్నానమ్మా. ఛల్! బుక్కడి చక్కెర కోసం సమాధిలోకి వెళ్ళి మీ అమ్మ వస్తాది. అంటే పోయిన వాళ్ళు కాకి రూపంలో వస్తారని శాస్త్రంలో ఉంది తల్లి. మీ అమ్మ ఎట్లా పోయింది? షుగర్ వ్యాధితోనమ్మా. ఛల్! షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఎట్లా పెడతావు? తీసి కారంగా పెట్టు. ఆ? వదినా, ఓ వదినా, ఏంటంటే ఏం పని? కప్పు చక్కెర అప్పు కావాలమ్మా. ఇస్తా గాని ఇచ్చేటప్పుడు 2 కప్పులు ఇయ్యాలి. రెండా? సర్లే, ఇస్తా గాని. ఆ, అయ్యో, నా చక్కెర తీసుకున్నావేంది? నువ్వెవరికి పెడుతున్నావు? కాకి. ఆమె కూడా కాకి లెక్కనే ఉన్న చూడు. ఏంటే కాకి అంటున్నావు? ఆహా, ఆ కాకంటే ఐశ్వర్య రాయ్ ముద్దు పేరేంటి మీకు తెలియదా? అలాగా, నేను పెద్ద కాకినే. తీసుకోండి. ఆ, ఆ. ఇది నిజంగానే కాకి లెక్కున్నది. పిన్నిగారు, మధ్యాహ్నం భోజనానికి ముద్దపప్పు సాంబారు కాకుండా ఏదైనా నాన్ వెజ్. ఏంటి? మిమ్మల్ని చెయ్యమనడం లేదు, ఊళ్ళో అమ్మితే కొనుక్కొనొస్తారా అని అడుగుతుంది. మాకు తెలీదు తల్లి, కావాలంటే మీరు వెళ్ళి తెచ్చుకోండి. ఏంటది? చెత్త. ఏయ్, నిన్ను. అమ్మా, చిన్నపిల్లలమ్మా, మీరు తినండి. నీ పని తర్వాత తర్వాత చెప్తాను. అమ్మమ్మ పెట్టమ్మమ్మ. ఆ, తిను. అమ్మమ్మ గారండి, మరి నాకు? నీకు కూడా. ఆ, ఆ.
చేసినవే? నోర్మయ్ పుట్టిదానా ఏయ్, ఏయ్ పంతులు ఏందెల గెంతుడు ఇది నా ఇల్లని వీళ్ళకి చెప్పలేదా మీ ఇల్లా? ఇది మా అమ్మమ్మ తాతయ్య గారి వాళ్ళ ఇల్లండి. హ, అది ఒకప్పుడు కానీ ఇప్పుడిది నా ఇల్లు నేనే ఈ ఇంటికి యజమాన్ని ఖాళీ చేసి పొమ్మని మీ తాతకు ఎన్నోసార్లు చెప్పాను అయినా ముసలోడు నా మాట వినడం లేదు ఖాళీ చెయ్యడం లేదు ఎరా బడిపొత్తులు ఇల్లు వదిలిపోతావా నా చేతుల్లో చచ్చి ఈ లోకాన్ని వదిలిపోతావా ఏయ్ ఏంటే లతా సిస్టర్స్ ఉండగానే నీ రౌడీజం చేస్తున్నావా హ, మేకప్ వేసిన చేతులేవి ఒక్కటి ఒక్కటి ఒక్కటిచ్చాననుకో ఈ జన్మకి ప్యాకప్ చెప్పేస్తావంతే ఆహా. జాగ్రత్త ఏంటి? గంగమ్మ గజ్జల గంగమ్మ నేను కాలు పెట్టిన చోట కాలిపోవాలా చెయ్యి పెడితే చితాభస్మమే మిగలాలా నాతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా పోవాలా ఉస్సి! అదేమైనా ఒరిజినల్ జుట్టు అనుకున్నావానే అలా పట్టుకున్నావు? అది సవరమే. ఊడితే తలలో ఉన్న పేర్లన్నీ నీతోనే కుక్కిస్తానే కుక్క మొహం దానా. నన్నే కుక్క మొహం అంటావా? కుక్క మొహం కాకుంటే చక్కనైన మొహమా? చెత్త మొహం దానా. ఒరేయ్ తిక్కన్నా ఈ పిల్ల దయ్యాల్ని చంపి పారేరా చంపాక దయ్యాలైతారు గాని దయ్యాలను ఎలా చంపుతారత్తా? ఛీ! చెత్త ఎదవా ఆడు పేరుకి తగ్గట్టే తిక్కన్నా. ఏయ్ తిక్క మనం నరికితే ముక్క ముక్క. పొర తొక్కగా. అత్త నన్ను తొక్క అందిడుతుందత్త. వెళ్ళి బావిలో దూకరా ఈత రాదత్త, కావాలంటే బకెట్లో దుక్కుతా. ఛీ! ఏయ్ పంతులు రేపు సాయంకాలం వరకు టైం ఇస్తున్నాను ఈ లోపే పెట్టే వేడ సర్దుకుని పో బొత్తికి పోతావు లేదంటే నిన్ను చంపైనా సరే ఈ ఇల్లు స్వాధీనం చేసుకుంటాను టిక్కా పదరా పదండ్రా. పదండి ఏంది తాత గజపాపలొల్లి? ఏం లేదమ్మా. ఆ మధ్య మీ అమ్మమ్మకి సుస్థి చేస్తే ఆమె దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. ఆ డబ్బుకి వడ్డీ అని, బారు వడ్డీ, చక్ర వడ్డీ అని చెప్పి 10 లక్షలు చేసింది. ఇదేం అన్యాయం అని అడిగితే నా చేత బలవంతాన్ని సంతకం చేయించుకుని ఈ ఇల్లు నాదేనని ఇలా దౌర్జన్యం చేస్తోంది. దానికి భయపడి ఈ ఇల్లు ఖాళీ చేయకండి తాతయ్య గారండి. వెళ్ళి పోలీస్ కేసు పెడదాం. మీ తాతయ్య పెట్టిన సంతకాలు ఉండటం వల్ల కోర్టులో కూడా దానికి అనుకూలంగా తీర్పొస్తుందని లాయర్ గారు చెప్పారమ్మా. కాబట్టి మీ తాతయ్య సంతకం చేసిన కాగితాలు ఉన్నంత వరకు మనమేమీ చేయలేం. ఎట్లున్నది? చాలా బాగుంది తాత. మేము చెప్పినట్టు చేస్తే ఈ ఇల్లు లొలి పోతుంది. ఆ? ఆ? ఏం చెయ్యాలమ్మా?